మనము మొదటిగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. కానీ చాలా మంది ఏంటంటే పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా దేవుని చిత్తాన్ని తెలుసుకోక, ఒకవేళ ఏదైనా నష్టం జరిగిపోయింది అనుకో, తర్వాత ఏమంటున్నారు అంటే సింపుల్ గా క్రైస్తవులకి వెరీ సింపుల్ గా అయిపోయింది, నోటిలో ఉంటుంది, నోటు పెదాల మీదే ఉంటుంది. ఏమంటున్నారు? దేవుని చిత్తం కదా బ్రదర్, ఆయన ఎట్టబెట్టుంటే అక్కడ జరుగుతుంది, ఆయన అటు జరిగితే అటు జరిగించని. నో నో నో, అది రాంగ్ కాన్సెప్ట్. చాలా మంది కూడా అలాగే మాట్లాడుతున్నారు, అది తప్పు ప్రియులారా. కాదు, నీ ఇష్టానుసారమై నువ్వు అన్నీ చేసుకొని, నీ ఆలోచన ప్రకారం నడుచుకొని, నీ చుట్టుపక్కల వారి ఆలోచన ప్రకారం, మనుషుల ఆలోచన ప్రకారం వెళ్ళి, నీ సొంత ఆలోచనతో వెళ్ళి నువ్వు నష్టపోయిన తర్వాత దేవుని చిత్తం కదా, దేవుని చిత్తం ఎత్తేటాడు జరగని అంటారు. దేవుడికి తెలియకుంటే ఏమన్నా జరుగుతుందా? దేవుడికి తెలియకుంటే ఏం జరగదు. కానీ నీ వ్యక్తిగత జీవితంలో నీ సొంతంగా ఏమైనా జరిగించుకునే ఫ్రీడమ్ కూడా దేవుడిచ్చాడు. ఈ కెన్ నాట్ ఫోర్స్ ఎనీ వన్. ఆయన ఎవరిని కూడా బలవంతమో చేయుడు ప్రియులారా. విషయాన్ని చెప్తాడు, అమ్మా ఇది, అయ్యా ఇది అని చెప్తాడు. అలా కాదు, నా ఇష్ట ప్రకారం వెళ్తానంటే ఆయన ఏం చేస్తాడంటే, గో అమ్మా, హి విల్ గివ్ ఫ్రీడమ్ ఫర్ అస్. ఆయన ఏం చేస్తాడు? జీసస్ క్రైస్ట్ నెవర్ ఫోర్స్ ఎనీ వన్. He has given freedom for us to choose what you want. నువ్వు ఏది కావాలో దాన్ని చూస్ చేసుకునేటువంటి ఫ్రీడమ్ని, స్వాతంత్రాన్ని దేవుడు ఇచ్చాడు. అలా కాదు ప్రభా, నీ చిత్తము తప్ప నా జీవితంలో ఇంకేమీ వద్దు ప్రభా, దాని కొరకు నేను ఎదురు చూస్తానంటే ఆయన పరిపూర్ణంగా ఆయన చిత్తాన్నే జరిగిస్తాడు ప్రియులారా.